రియల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహు సంచారం 2025-26 గాను మే 19 నుండి రాహు మీనరాశి నుంచి కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు. తులారాశిని అనుసరించి రాహు మే 19 నుండి పంచమ స్థానం అయిన కుంభరాశిలో సంచారం చేస్తాడు 18 నెలల పాటు. రాహుకి అది స్వస్థానం. పంచమ స్థానం అంటే సృజనాత్మకత, సంతానం, ప్రేమ, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్స్ వీటన్నిటినీ సూచిస్తుంది. పంచమంలో రాహు సమయంలో గురువు నవమంలో సంచారం చేస్తాడు. రాహు గురు పరస్పర దృష్టి ఉండి రాశిని లగ్నాన్ని చూస్తాడు కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి. అంటే కోణ స్థానాలైన 1, 5, 9 యాక్టివేట్లు అవుతాయి. ఈ సమయం అంతా కూడా 2025-26 గాను 9వ హౌస్ నమ్మకాలు, 5వ హౌస్ నేర్చుకునేది, ఫస్ట్ హౌస్ సెల్ఫ్ వారి గురించి జీవితం పట్ల ఉండే అవగాహన, మంచి మార్పులు చెందేది ఉంటుంది. కొత్త రిలేషన్స్ ఏర్పడతాయి. ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. వీరికి సంతానానికి సంబంధించిన కొన్ని బాధ్యతలు మరియు వారి అభివృద్ధి మార్గంలో ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కొత్త అధ్యయనాలకు అవకాశం, హైయర్ ఎడ్యుకేషన్ వారికి లాభంలో కేతు సంచరిస్తాడు. ఈ సమయం ఆదాయం సంపాదన మీద డిటాచ్మెంట్ ఉంటుంది. ఆదాయంకి సమయం కాదు. అదృష్టం మూలంగా ధనం ఉంటుంది. జీవితం పట్ల వీరికి ఉన్న దృక్పథాలు మారుతుంది. చాలా ముఖ్యమైన సంచారం వీరికి ఇది అని చెప్పవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.